नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे। ది వాయిస్ ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తాం స్టూడియో ఈరోజే ఛానల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ స్వామీజీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ పూజ చేశారు. गणानां त्वा गणपतिं भवामहे कविं कपीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोति विश्वेदसाधनम्। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। शेखरः वामदेवो विरूपाक्षा कबद्धे नीललोहिता शङ्करशूलपाणिश्च खट्वन्ये विष्णुवल्लभः शिवि विष्णुम्बिकानाथः श्रीकण्ठो भक्तवत्सलः मनुष्वश्च मृगपाणिर्जनादरः कैलासवासी कवचे कठोरस्त्रिपुरान्तकः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः सर्वमयस्त्रैमूर्तिरणीश्वरः ऋषुवजः पाशविमोचकः मृडः पशुपतिर्देवो महादेवो अव्ययो हरिः भूषदन्तमिदं व्यग्रो दक्षाध्वरहरो। जय श्री राम, जय श्री राम। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। जय श्री राम, जय श्री राम, जय श्री। ఇంకో పూలు వేస్తాంటే పెద్దవాళ్ళు వేస్తారండి. शिवे शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। हर हर महादेव, शंभो शंकर महादेव, शंभो शंकर। जय श्री राम, 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 जय श्री राम। श्रीरङ्गधामेश्वरीं दाशीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवन्ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणि नमोस्तुते। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च मां। शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। శుభం కలగాలి. మనందరం కలిసి మిత్రుడికి సహకరించి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే మహా ప్రక్రియకి మనం ప్రారంభోత్సవానికి ముందుకు వచ్చామని, ఈ విజయ పథకాన్ని ఊరూరా మనందరం తెలియజేస్తే చేయాలని చెప్పేసి మనసావాచ అంతఃకరణ శుద్ధిగా నా తండ్రి పరమ శివుడి సాక్షిగా చెబుతూ ఉన్నాము. సనాతన ధర్మాన్ని మనము గెలిపించి తీరుదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్। జై శ్రీరామ్, జై శ్రీరామ్। भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। जय श्री राम, जय श्री राम। మనదేనండి. जय श्री कृष्ण, जय श्री कृष्ण।
స్వామి మీరు కూడా చేయండి స్వామిజీ, మీ చేత్తో ఇప్పించండి చక్కగా. ఆయనకి మంచిగా భగవద్గీత పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఆయన కూడా అగో చూసారా. మీరు ఇటు తిరగండి, ఈ మొహం ఇటు తిప్పండి అంటున్నా. ఇది ఒక అనన్య సామాన్యమైనటువంటి వేదిక. ఇదేంటి ఒక 50 మంది కూడా లేరు, అనన్య సామాన్యం అయింది అని అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక 1000 నుంచి 10,000 మందికి సమానమైనటువంటి కార్యకర్తలు. కాబట్టి ఇది అనన్య సామాన్యం. ఇక మా శ్రీనివాసు చాలా పెద్ద సాహసం చేశాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఛానల్ని మెయింటైన్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. నాకు శ్రీనివాస్ గారు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా పరిచయం. ఇంట్లో తిండి లేని రోజులు ఉన్నాయని, అయినా ధర్మం కోసం అన్నీ వదిలేసి పరిగెడుతున్నటువంటి ఒక పోరాట వీరుడు మా శ్రీనివాసు. ఇది తన కళలో మొదటి మెట్టు మాత్రమే. ఇంకా ధర్మసేవలో, ధర్మ జాగరణలో తన వంతు పాత్రను పోషిస్తూ ఇంకా ఎన్నో మెట్లు అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఛానల్కి ది వాయిస్, ఇట్స్ నాట్ ది వాయిస్, ఒత్తుధా మనం రోజు చెప్పుకునేటటువంటి గాయత్రి మంత్రంలో భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఎందుకు ధీ అనేది వాడారు అక్కడ? ధీ అంటే బుద్ధి, ధీ అంటే ఆలోచన, ధీ అంటే పోరాటం, ధీ అంటే సంకల్పం, ధీ అంటే గట్టిగా నిలబడడం. ఎన్ని అర్థాలు ఉన్నటువంటి ఒక అక్షరాన్ని ఎన్నుకొని ఆ అక్షరంతో తన సంకల్పాన్ని ప్రజలకు తెలియజేశాడు. ఇవన్నీ కావాలని మనం రోజు గాయత్రి చెప్పుకుంటాం. ఈ ధీ కావాలనే ఇప్పుడు ధీ వచ్చింది. కాబట్టి ఈ ధీని మనం ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. ఎలా ఉపయోగించుకోవాలి? అనేక సమస్యలతో ఈరోజు మన భారతదేశం అట్టుడికిపోతోంది. ఒక చిన్న వెలుగు రేఖ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఆ వెలుగు రేఖని అద్భుతమైనటువంటి సూర్యుడులాగా తయారు చేసుకొని మన జీవితాల్ని సాఫల్యం చేసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దానికి ఇటువంటి ఛానల్స్ మరిన్ని రావాలి. వచ్చిన ఛానల్స్కి ప్రతి ఒక్కరూ తమదైనటువంటి సహకారాన్ని అందించాలి. అప్పుడే మళ్ళా ధర్మం పునరుజ్జీవింపబడుతుంది. ధర్మం పునరుజ్జీవింపబడాలి అని అంటే ఏదో జై ధర్మం జై శ్రీరామ్ అంటే మాత్రం చాలదు. సమయాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, వారి అవసరమైతే వారి ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనుకి నేను నమస్కరించలేను, ఆశీర్వదిస్తూ మరొక్కసారి ఈ సభాముఖంగా తనకు ఏ సహాయం కావాల్సిన, నేను ఒక టెక్నోక్రాట్ని కాబట్టి తనకి ఏ సహాయం కావాల్సిన చేయడానికి సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. కాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ప్రియాత్మ బంధువులారా,
వివిధ క్షేత్రాల నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి పోరాట యోధులు, ధర్మపరులు, అహరం హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వారి వారి స్థానాల్లో శక్తికి మించి పనిచేస్తున్న మీ అందరినీ నా శుభాశిష్యులు అందిస్తూ, మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినామో ఆ సందర్భము రాష్ట్రీయ శివాజీ సేన 8వ వార్షికోత్సవము, ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా తాడోజు శ్రీనివాసాచారి గారికి కూడా నా యొక్క శుభాభివందనలు, శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. గత దశాబ్ద కాలంగా, దానికి మించి ఉండవచ్చు, వారు శివాజీ సేన, రాష్ట్రీయ శివాజీ సేన స్థాపన దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చినాను. మనము ధర్మపరులు అందరం కూడా ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. మనము 10 మంది గురించి మనము అని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు దాని ప్రభావం ఒకలాగా ఉంటుంది. కానీ మనము నోటితో పలుకుతూ ఆచరణాత్మకమైన జీవితంలో దానికి భిన్నంగా ఉన్నప్పుడు దాని ప్రభావం వేరేలాగా ఉంటుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడతామో అదే ఆచరించాలి. శాస్త్రం ఏం చెప్తుంది? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా 3 ఒక తాటిపైన నడవాలి. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, కార్యాచరణ కూడా దానికి భిన్నంగా ఉండకుండా 3 ఒక తాటిపైన ఉన్నప్పుడు విజయం లభిస్తుంది. 30 ఏళ్ల క్రింద కుటుంబం నుంచి కట్టుబట్టలతో, వేసుకున్న బట్టలతో నేను బయటకు వచ్చినాను. చేతిలో 1 రూపాయి కూడా లేకుండా దాదాపు 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది అనుకుంటారు ఒక మనిషి యొక్క సంకల్పము సాకారం కావడానికి కేవలం డబ్బే ఒక కారణము అని. కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా, మన ఆలోచన, మన సంకల్పము, మన ఆచరణ, మన మాట ఒక్క తాటిపైకి వచ్చినప్పుడు వివేకానందులు వారు అంటారు, డబ్బుని మనిషి తయారు చేస్తున్నాడు, డబ్బు మనిషిని తయారు చేయట్లేదు. కాబట్టి దాదాపు 10 ఏళ్ళు చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఎవరిని కూడా భిక్షాటన చేయకుండా నేను 10 ఏళ్ళు ఉస్మానియాల, గాంధీల రోడ్లపైన, పబ్లిక్ గార్డెన్లలో అనాథ రోగులకు సేవ చేస్తూ వచ్చినాను. ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదు. ఈరోజు మేడిపల్లిలో ఓన్లీ మా ప్రాపర్టీ 50 CR ఉన్నది, 50 crores. ఏది కూడా నా పేరు మీద లేదు. మా ఆశ్రమంలో వెహికల్ కానీ ఒక సైకిల్ పైన కూడా నాది ఉండదు. నేను ఒట్టి చేతను వచ్చినాను, ఒట్టి చేతను ఒక స్వామీజీకో బ్రహ్మచారికో అప్పగించి నిష్క్రమిస్తాను. బాధ ఉండద్దు మనకు. నేను సంపాదించాను, నేను ప్రతిష్ఠించినాను. ధర్మ కార్యక్రమంలో ఈ మోహము, ఈ నాది 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 అనే భావనని మనని కట్టిపడేస్తుంది. కాబట్టి భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే, వర్క్ వితౌట్ యు డూ యువర్ కర్మ. కర్మ గురించే కర్మ చేద్దాం. మనం అంటున్నాం ధర్మం గురించి పని చేద్దాం, ధర్మం గురించి పని చేద్దాం. డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది. కానీ ఎవరి జీవితం అంతా కూడా ఆ పరమేశ్వరుని కృప మా పైన ఉన్నది, మేము వారి యొక్క ఒక కొరమొట్టము, ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకున్నప్పుడు అది జరుగుతుంది. కానీ దానికి ఎంతో ధైర్యం కావాలా. వివేకానందుల వారు ఒకసారి మధుర వెళ్ళడం జరుగుతుంది, శ్రీకృష్ణ జన్మభూమిని. ఆయన భగవంతుని పరీక్షించాలనుకుంటాడు అనమాట. శ్రీమతి రాధారాణిని పరీక్షించాలనుకుంటారు. ఈరోజు నేను ఎక్కడ కూడా భిక్షాటన చేయ, అమ్మ నాకు అన్నం ప్రసాదించాలని ఆ సంకల్పంతో నేను తపస్సు చేస్తుంటే శ్రీమతి రాధారాణియే స్వయంగా వచ్చి ఆయనకు ఒక ముద్ద అన్నం పెడుతుంది అనమాట. కాబట్టి భగవంతుని పైన మనం అందరం నమ్ముతాం, కానీ ఆ కఠినమైన విశ్వాసము, ఆ భక్తి